ఇప్పుడు మనము మేకపోతు కాళ్ళెంకలు తీసుకున్నాను. ఈ మనము చేసుకునే విధానం చూద్దాము. దీంట్లోకి నేను కందిపప్పు ఒక టీ గ్లాస్ తీసుకున్నాను. ఈ గ్లాస్తో టీ గ్లాస్తో తీసుకున్నాను. చేసే విధానం చూద్దాం. ఇప్పుడు మనము మసాలా తయారు చేసుకుందాము. ఈరోజు బాగా మటన్ చేస్తాంది. మటన్ చేస్తాన్ని మీరు చూసి ఇలా చూసి చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు ఆయిల్ పోసుకున్నాం కదా, ఆయిల్ హీట్ ఎక్కని పొయ్యి రొంత మంట ఎక్కించాము. ఇప్పుడు మనము ఆయిల్ హీట్ ఎక్కింది కదా, ఇప్పుడు టమాటాలు వేసుకుందాం. టమాటాలు వేసుకొని కొంచెం మగ్గనిద్దాం. ఆయిల్లో ఇప్పుడు ఆనియన్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్టు నేను ఇప్పటికి దంచుకొని వేసుకుంటున్నాను. 2 స్పూన్ల పైన. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన దాకా కొనిచ్చుకుందాం. టమాటో పండు ఆనియన్ బాగా మగ్గిపోయింది కదా, ఇప్పుడు మనము ఉప్పు పసుపు కారం వేసుకుందాం. ధనియాల పొడి 2 స్పూన్లు, కారం పొడి 1 స్పూన్నర. మేము తినే కారం వేస్తున్నాను, మీరు ఎక్కువ కాల్చుంటే వేసుకోండి. పసుపు చిటికెడు, ఉప్పు రుచికి తగినంత, అన్నీ ఇలా కలుపుకుందాము. అన్నీ ఇలా కలుపుకున్న తర్వాత ఎండి కొబ్బరి మిక్సీ పట్టి వేసుకున్నాను. ఇప్పుడు ఎండి కొబ్బరి వేసాను. నీళ్ళు పోసి మిక్సీకి వేసి మెత్తగా కొట్టుకోండి. పూర్వకాలం అండి, మా అమ్మ మా అవ్వ అందరూ ఇలా చేసుకొని తినేటోళ్ళు. ఇప్పుడు చూడండి, ఈ మసాలా అంతా బాగా ఉడకనిద్దాము. మనము ఇప్పుడు కొత్త బాగా ఉడుకుతుంది కదా, ఆయిల్ అంతా పైకి వచ్చిందాక ఇప్పుడు మనము ఉడకబెట్టిన మేకపోతు కాళ్ళెంకలు వేసుకుందాం. బాగా నేను ఒక 15 రోజుల దాకా రానిచ్చినాను. మీరు కూడా 15 రోజుల దాకా రానిచ్చుకోండి, బాగా మెత్తగా ఉడుకుతుంది. ఇప్పుడు ఉడకబెట్టిన కందిపప్పు వేసుకున్నాను. మీకు చూపించడం లేదు, మర్చిపోయినాను. మీరు కందిపప్పు వేసుకోండి మసాలాలో. నేను ఉడకబెట్టి కందిపప్పు వేసినాను. దీంట్లో మటన్ ముక్కను కూడా వేసుకుందాము.
ఇప్పుడు మసాలా ఉడుకుతుంది కదా, ఈ మసాలాలో మన కుక్కర్లో వేసిన పెంకలు దీంట్లో వేసుకుందాము. ఇట్లా కలుపుకుందాం. ఈ మసాలాలో 5 నిమిషాలు ఉడకనిద్దాం. ఉప్పు కారం అన్నీ ఈ ఎంకలకు మళ్ళా పట్టాలా, ఉడకనిద్దాము. ఇప్పుడు దీనిపైన కొత్తిమీర చల్లుకుందాము, బాగుంటుంది. మొంత వేసామా అక్కడ పాతకాలం వంట అండి ఇది. మాకు ఇప్పుడు కందివేళ్ళతో మేక కాళ్ళతో చూడండి నేను ఎలా చేసినాను కూర. చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఇలా చేసుకొని తిని ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.